నేటి ఆధునిక ప్రపంచంలో మోసాలు కొత్త రూపు దాల్చుకుంటున్నాయి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పద్ధతులు మార్చుకుంటూ మోసగాళ్లు భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఇదే అన్నిటికీ ముఖ్య కారణం. దీని ద్వారానే నేటి యువత బెట్టింగ్ అనే భూతానికి బానిసలైపోతున్నారు. అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అంటే ఏంటో చూద్దాం. ఇవి ప్రధానంగా ఇంటర్నెట్లో నడిచే ప్లాట్ఫామ్లు. క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడలు, ఎన్నికల ఫలితాలు, ఆన్లైన్ క్యాసినో గేమ్లపై డబ్బులు పందెం కాసే అవకాశం ఇస్తాయి. ఉదాహరణకు, ఒక క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని కొంతమంది డబ్బు పెడతారు. ఇంకొందరు వ్యతిరేక జట్టు గెలుస్తుందని పందెం కాస్తారు. గెలిచిన వాళ్లకు వారి పందెం ఆధారంగా అదనపు లాభం వస్తుంది. ఈ లావాదేవీలు మొబైల్ యాప్లలో లేదా వెబ్సైట్ల ద్వారా జరుగుతాయి. అయితే ఈ యాప్ల వెనుక ఎవరున్నారు? వీటి కార్యాలయాలు ఎక్కడున్నాయి? ఇది చాలా మందికి తెలియని రహస్యం. అయినా ఈ యాప్ల ద్వారా వందల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. కనీసం 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉంటుంది. త్వరగా, తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కనేవారే ఈ మోసగాళ్ల టార్గెట్. చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు, నెల జీతంపై ఆధారపడే వ్యక్తులు ఈ యాప్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ యాప్లు మొదట్లో చిన్న చిన్న లాభాలు ఇచ్చి నమ్మకం కలిగిస్తాయి. ఉదాహరణకు 200 రూపాయలు పెట్టి 500 లేదా 1000 రూపాయలు పెట్టి 2000 గెలిచారనుకోండి. ఈ చిన్న గెలుపులు చూసి ఆడేవాళ్లే ఎక్కువ డబ్బు పెట్టడానికి ఆకర్షితులవుతారు. కానీ ఎక్కువ మొత్తం పెట్టిన తర్వాత యాప్ల సిస్టమ్ మారిపోతుంది. అప్పటి వరకు గెలుస్తూ వచ్చిన వాళ్ళు ఓడిపోవటం మొదలవుతుంది. ఒకవేళ గెలిచినా ఆ డబ్బును బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడానికి అనుమతించరు. కస్టమర్ సపోర్ట్కు సంప్రదిస్తే ఆటోమేటెడ్ సందేశాలు లేదా అస్పష్టమైన జవాబులు వస్తాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, కొన్ని యాప్లు వినియోగదారుల బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు ఉపయోగిస్తాయి. ఈ యాప్లు ఎక్కువగా చైనా, దుబాయ్, సైప్రస్, మాల్టా వంటి విదేశీ దేశాల నుంచి నడుస్తాయి. భారత్లోని యువతను లక్ష్యంగా చేసుకుని వారి ఆర్థిక, మానసిక బలహీనతలు లాభంగా మలుచుకుంటున్నాయి. ఈ యాప్లకు బానిసలైన వాళ్లు అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటారు. ఇంట్లో బంగారం, బైక్లు, కార్లు తాకట్టు పెట్టి డబ్బు సమీకరిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకవేళ 3,000 రూపాయలు 6,000 అయినా ఆ డబ్బును తీసుకోకుండా 20,000 చేయాలని ప్రయత్నిస్తాడు. చివరికి మొత్తం నష్టపోతాడు. ముందు గెలిచాను, మళ్లీ గెలవచ్చు అని మళ్లీ ఆడతాడు. ఇలా అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు తీసుకుంటూ ఆడుతూ నష్టపోతూ చాలా మంది మానసిక ఒత్తిడిలోకి వెళ్తున్నారు. ఎవరితోనూ చెప్పుకోలేక, రుణాలు తీర్చలేక కొందరు జీవితాన్నే ముగిస్తున్నారు. ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చూద్దాం. విజయవాడలో ఓ 25 ఏళ్ల యువకుడు ఆన్లైన్ క్యాసినో గేమ్లో 8 లక్షలు పోగొట్టుకుని మానసిక ఒత్తిడితో ఆసుపత్రిలో చేరాడు. 2023లో హైదరాబాద్లో ఓ కుటుంబం 25 లక్షల రుణం తీర్చలేక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలు, సామాజిక ఒత్తిడి బాధితులను తీవ్రంగా కుంగతీస్తున్నాయి. కాబట్టి ఈ యాప్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. కష్టపడకుండా డబ్బు రాదని మనసుకు గట్టిగా చెప్పుకోవాలి. మానసిక వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాలి. కష్ట సమయంలో నిజంగా సహాయం చేసేది కుటుంబం మాత్రమే. బెట్టింగ్ యాప్లను మొబైల్ నుంచి తొలగించాలి. సోషల్ మీడియాలో వీటి ప్రకటనలను బ్లాక్ చేయాలి. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి పుస్తకాలు చదవటం, స్నేహితులతో సమయం గడపటం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి మొదలు పెట్టాలి. ఇలా క్రమంగా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలి. ప్రభుత్వం ఈ యాప్స్ ని నివారించలేదా అంటే, ముఖ్యంగా ఈ యాప్లు భారత చట్టాలను ఉల్లంఘిస్తూ ట్యాక్స్ లొసుగులను ఉపయోగిస్తాయి. సోషల్ మీడియాలో భారతీయ నగరాలను చూపించినా వాటి సర్వర్లు విదేశాల్లో ఉంటాయి. దీనివల్ల ట్రాక్ చేయడం కష్టమవుతుంది. 2023 నివేదికల ప్రకారం భారత్లో సుమారు 30 ప్రధాన బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. చిన్న యాప్లు, డూప్లికేట్ వెబ్సైట్లతో కలిపి ఈ సంఖ్య వందల్లో ఉండొచ్చు. ప్రభుత్వం ఈ యాప్లపై చర్యలు తీసుకుంటోంది, కానీ సమస్య పూర్తిగా అదుపులోకి రాలేదు. 2023లో 138 చైనా సంబంధిత యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక బెట్టింగ్ యాప్ కేసులో 2,400 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. తెలంగాణలో 2017 నుంచి బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉంది. 2023లో జీఎస్టీ కౌన్సిల్ విదేశీ బెట్టింగ్ కంపెనీలను రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. అయినా విదేశీ సర్వర్లు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, యూపీఐ దుర్వినియోగం వల్ల నియంత్రణ కష్టంగా ఉంది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం బెట్టింగ్ను నిషేధించాయి. కానీ నైపుణ్యం, అదృష్టం మధ్య స్పష్టత లేకపోవడం సమస్యగా మారింది. సైబర్ క్రైమ్ విభాగం, ఈడీ కేసులు నమోదు చేస్తున్నాయి. కానీ విదేశీ నిర్వాహకులను పట్టుకోవడం సవాల్గా మారుతోంది. 2025లో సుప్రీంకోర్టులో ఈ యాప్ల నియంత్రణకు సంబంధించి ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం స్పందనను కోర్టు కోరింది. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్లను ప్రచారం చేయడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. సినిమా తారలు, క్రీడాకారులు ఈ యాప్లను ప్రమోట్ చేస్తే సామాన్యులు నమ్మి మోసపోతున్నారు.
ఒక హీరో సోడా లేదా సబ్బు ప్రకటన చేసినట్లే ఈ యాప్ల ప్రమోషన్ కూడా డబ్బు కోసమే. వాళ్ళు ఈ యాప్లను వాడుతున్నారని అనుకోవద్దు. చివరిగా ఈ బెట్టింగ్ యాప్లు సమాజంలో తీవ్రమైన ఆర్థిక, మానసిక నష్టాలను కలిగిస్తున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బే మీదని గుర్తుంచుకోండి. ఈ యాప్లకు దూరంగా ఉండి మీ జీవితాన్ని సంతోషంగా, సురక్షితంగా గడపండి.